వరంగల్ నుంచి మా రిపోర్టర్ నవీన్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సో అక్కడ క్రీడాభిమానులు ఈ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి వారి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ మనకు అందిస్తారు. నవీన్, నరేష్, వరంగల్లో క్రికెట్ మ్యానియా అయితే కొనసాగుతుంది. ఇక్కడ న్యూజిలాండ్కు ఇవాళ ఇండియాకు మధ్య జరుగుతున్నటువంటి ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో జరుగుతుండడంతో అంతా కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు. చాలా ఈవెంట్స్ అంటే ఇక్కడ బార్లో కానీ చాలా పబ్బుల్లో ఇట్లాంటి చోట్ల ప్రత్యేక ఈవెంట్స్ ఏర్పాటు చేస్తే మనం వరంగల్లో పరిస్థితి చూడవచ్చు. రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి. ఇవాళ మొత్తం కూడా రోడ్ల మీద ఎవరు తిరగకుండా కూడా అందరూ ఇళ్ళకే టీవీలకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, ఒకరిద్దరు ఇటు వెళ్ళే వాళ్ళు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ మ్యాచ్ గురించి తెలుసా అమ్మా? అవును సార్. ఎట్లా ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? ఇవాళ న్యూజిలాండ్ ఇండియాకి సంబంధించి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది, కాసేపట్లో జరగబోతుంది. న్యూజిలాండ్ టాస్ కూడా గెలిచినటువంటి సార్. న్యూజిలాండ్ టాస్ గెలిచింది కాబట్టి మన బ్యాటర్స్ ఉన్నారుగా, బ్యాటర్స్ బౌలర్స్ మనం క్రిత మ్యాచ్లో చూసాం కదా, నలుగురు స్పిన్నర్ని తెచ్చారు కదా, అదేవిధంగా ఫామ్ను కొనసాగిస్తే మన వాళ్ళ స్కోర్ను 230 నుంచి 240 వరకు కట్టడి చేస్తే మనం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సార్. అలాగే మన బ్యాటర్స్ ఫామ్లో ఉన్నారు కాబట్టి అదే ఫామ్ మీద స్కోర్స్ చేస్తే ఆటోమేటిక్గా విన్ అయిపోతాం సార్. ఎట్లా మీరు క్రికెట్ గురించి తెలుసా మీకు? ఇవాళ ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ నా గెస్ ప్రకారం ఇండియానే గెలుస్తుంది. టాస్ ప్రకారం డిసైడ్ అవుతుంది. న్యూజిలాండ్ ఆల్రెడీ టాస్ గెలిచిందా? నేను స్కోర్ చూడలే. ట్రావెల్ ఏం తీసింది, బ్యాటింగ్ బౌలింగ్? ఇది నరేష్, మొత్తంగానైతే రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఎక్కడ చూసినా అందరూ ఇళ్ళకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇవాళ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ పైన గెలవాలన్న ఒక కసితోటి భారత టీం అయితే ఉంది. అందుకు అనుగుణంగా అందరూ కూడా గుడులలో పూజలు చేస్తున్నారు. భూపాలపల్లిలో కూడా ఓ గుడిలో క్రికెట్ అభిమానులంతా కూడా పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం ఉమ్మడి జిల్లా కూడా కొంత అలర్ట్నెస్ అంటే టీవీలకే అతుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది నరేష్.